Harish, the best academy. Good evening everyone. Welcome to the Harish Academy. This is Pratap. Today we will discuss June 15th, 2026 current affairs in detail. ఇవాళ మన ఫస్ట్ టాపిక్ నిన్నటి టాపిక్కి కంటిన్యూషన్ అండి. మనం నిన్న డిస్కస్ చేసుకున్నాం కదా, ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ఫ్రాన్స్, స్లోవేకియా కంట్రీ పర్యటనకు బయలుదేరారు. 6 days పాటు అక్కడ పర్యటించబోతా ఉన్నారు. ఫ్రాన్స్ కంట్రీలోని ఎవియన్ అనే సిటీలో జరగబోయే 52nd G7 సమ్మిట్, 52వ G7 సదస్సులో ఆయన పాల్గొనడానికి వెళ్ళారు. ఈ సందర్భంగా ఫ్రాన్స్లోని నైస్ అనే ఒక సిటీలో భారత్ ఇన్నోవేట్స్ అనే ఒక ప్లాట్ఫామ్ని కూడా లాంచ్ చేశారు అని చెప్పేసి మనం డీటెయిల్గా నిన్న తెలుసుకున్నాం. మరి ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాల్సింది, ఫస్ట్ ఫ్రాన్స్ విజిట్కి వెళ్ళారు కాబట్టి ఇక్కడ ఏమైనా ముఖ్యమైన ఒప్పందాలు కుదిరాయా, అటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తెలుసుకోవాలండి. ఇక్కడ ఆస్పిరెంట్స్కి నేను మరొకసారి చెప్పేది ఏంటంటే, క్లాస్ స్టార్టింగ్ ముందు ఎప్పుడైనా కానీ మీరు సిలబస్ పైన అవగాహన పెట్టుకోండి. మీరు చూస్తే జనరల్గా కరెంట్ అఫైర్స్ అనే దాంట్లో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఎలా ఉంటాయంటే టాపిక్స్, భారతదేశము ఇతర దేశాలతో సంబంధాలు, ఇండియాస్ రిలేషన్స్ విత్ అదర్ కంట్రీస్, అంటే ఎప్పుడైనా ప్రైమ్ మినిస్టర్ కానీ ప్రెసిడెంట్ కానీ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు అక్కడ కుదిరే ముఖ్యమైన ఒప్పందాలు అటువంటివి తెలుసుకోవాలి. అలానే ఇంటర్నేషనల్ రిలేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో సమ్మిట్స్, ఆర్గనైజేషన్స్, ఉదాహరణకు బ్రిక్స్, సార్క్, ఏషియాన్ సమ్మిట్, G7 సమ్మిట్, G20 సమ్మిట్, అటువంటివి ఫోకస్ చేయాలి. ఇది మెయిన్గా, ఇది కొద్దిగా మైండ్లో పెట్టుకోండి. ఇక భారత్, ఫ్రాన్స్ ఇరు దేశాలు కూడా ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని లాంచ్ చేశాయి. ఇండియా, ఫ్రాన్స్ జాయింట్గా ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని లాంచ్ చేశాయి. ఇక్కడ పేరులోనే ఉంది. ఇన్నోవేషన్ అంటే ఏంటి? నూతనాత్మకత, ఆవిష్కరణలు. మరి దీని ముఖ్య ఉద్దేశం ఏంటి? మనము నీ యొక్క నూతనాత్మకత ఆవిష్కరణ రంగంలో అభివృద్ధి చెందాలి. స్టార్టప్స్, డీప్ టెక్ కంపెనీస్, ఇటువంటి రంగాల్లో మనము పరస్పరం సహకరించుకోవాలి, మనం మ్యూచువల్గా కోఆపరేట్ చేసుకోవాలని చెప్పేసి ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని లాంచ్ చేశారు. ఇక మనం డిస్కస్ చేసుకున్నాం, 2026 ఇయర్ని ఇండియా, ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్గా ప్రకటించాయి. ఇయర్ ఆఫ్ ఇన్నోవేషన్ అంటే ఏంటి? నూతనాత్మకత, ఆవిష్కరణల సంవత్సరం, స్టార్టప్స్ని, డీప్ టెక్స్ని ప్రోత్సహించడానికి, రైట్? మరి ఇప్పుడు ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030ని లాంచ్ చేశారు. ఓవరాల్గా 19 MOUs కుదిరాయి ఇరు దేశాల మధ్య. ఓవరాల్గా 19 అగ్రిమెంట్లు. ఇక్కడ మీరు చూస్తే 19 అగ్రిమెంట్స్. ఇక్కడ అగ్రిమెంట్స్ అనేవి 3, 4 లేదంటే 2, 5 ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవచ్చండి. 19 అగ్రిమెంట్లు ఉన్నప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఇవాళ మీరు చూస్తే ఈనాడు పేపర్లో 13 ఒప్పందాలు కుదిరాయి అన్నాడు, ఇక్కడేమో 19 అన్నాడు. మీరు ఎక్కువ ఇటువంటి వాటి గురించి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అగ్రిమెంట్లు, వివిధ రకాల అగ్రిమెంట్లు, వివిధ రకాల ఒప్పందాలు అన్నీ కలుపుకుంటే మేబీ 19 ఉంటాయి. ప్రతిదీ కూడా ఎక్కువ లాజిక్, ఎక్కువ డీప్గా, ఎక్కువ అనవసరంగా థింక్ చేయొద్దండి. సో 19 MOUs కుదిరాయి. మరి ముఖ్యమైన ఒప్పందాలు ఏమున్నాయంటే, అందులో మెయిన్గా ఇండియా, ఫ్రాన్స్ అంటే మనకు గుర్తు రావాల్సింది రఫాలే ఫైటర్ జెట్స్, రఫాలే యుద్ధ విమానాలు. ఇండియన్ గవర్నమెంటు ఫ్రాన్స్ నుంచి 114 రఫాలే ఫైటర్ జెట్స్ని పర్చేస్ చేయాలి అని చెప్పేసి కూడా ప్లాన్ చేస్తూ ఉంది. 114 రఫాలే యుద్ధ విమానాలని కొనుగోలు చేయాలని చెప్పేసి ప్లాన్ చేస్తూ ఉంది. మరి రఫాలే యుద్ధ విమానాలు ఎక్కడి నుంచి? ఫ్రాన్స్లోని డసో ఏవియేషన్ కంపెనీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇలాంటి టాపిక్స్ మనము లెక్కలేనన్ని సార్లు అండి, టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఇక లెక్కలేనన్ని సార్లు చెప్పుకున్నాం ఈ టాపిక్స్ అన్నీ కూడా. సో అందుకే నా ఆస్పిరెంట్స్ మళ్ళీ చెప్తున్నాను అండి, డైలీ ఫాలో అవ్వండి. ఒక రోజు ఫాలో అయ్యి 2-3 రోజులు ఫాలో అవ్వలేదనుకో, ఇలాంటి కంటిన్యూటీ అనేది మీకు దొరకదు, ఎవరు ఏం చేయలేరు. అది కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఇక 114 రఫాలే ఫైటర్ జెట్స్ని కొనుగోలు చేయాలని చెప్పేసి ఒక చర్చలు కూడా జరిగాయి. ఇక ట్రేడ్ విషయానికి వస్తే, వాణిజ్యం విషయానికి వస్తే ఇరు దేశాలు కూడా ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్ని ఏర్పాటు చేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్, ఆ టర్మ్స్ గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా కూడా ఇంటర్నేషనల్ రిలేషన్స్లో ఆ పదాలు చాలా ముఖ్యము. డైరెక్ట్గా అడుగుతాడు ఎగ్జామ్లో, ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్. మరి ఎకనామిక్ సెక్యూరిటీ డైలాగ్లో భాగంగా ఇరు దేశాలు కూడా రాబోయే 5 ఏళ్లలో మన మధ్య ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $32 బిలియన్ పెంచుకుందామని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయి. బోత్ కంట్రీస్ ఒక డెసిషన్ తీసుకున్నాయి. నెక్స్ట్ 5 yearsలో బైలేటరల్ ట్రేడ్ని $32 బిలియన్ ఇంక్రీజ్ చేసుకోవాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకున్నాయి. మరి మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే ఇది సుమారుగా 3 లక్షల కోట్లు, 3 lakh crore. ఇక్కడ ఆస్పిరెంట్స్కి ఇంకొక రిక్వెస్ట్ అండి, ఎప్పుడూ కూడా ఇండియన్ కరెన్సీలో గుర్తుపెట్టుకోవద్దండి. క్వశ్చన్ పేపర్ సెట్ చేసినప్పుడు ఇవన్నీ కూడా బైలేటరల్ డీల్, ప్రపంచ దేశాలతో జరుగుతూ ఉన్న డీల్స్ కాబట్టి డైరెక్ట్గా డాలర్లోనే మనకి
ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యము $32 బిలియన్ అంటాడు, కానీ 3 లక్షల కోట్లు అని చెప్పేసి ఆప్షన్స్ ఇవ్వడు. మ్యాక్సిమం డాలర్స్లో అడగడానికి స్కోప్ ఉంటుంది, బట్ మనం రిస్క్ తీసుకోకూడదు కాబట్టి చెప్పాలి. ఇక ప్రస్తుతం అయితే ఇరు దేశాల మధ్య వాణిజ్యం 2025-26 నాటికి ఇరు దేశాల మధ్య బైలేటరల్ ట్రేడ్ సుమారుగా $15.81 బిలియన్ ఉంది. 15.81 బిలియన్ ఉంది. సో ఇక ఇంకా ముఖ్యమైన ఒప్పందాలు ఏమున్నాయంటే, ముఖ్యంగా హై స్పీడ్ రైల్వేస్కి సంబంధించి మనం రీసెర్చ్ చేద్దాము. అలానే ఫ్రాన్స్లో యూపీఐ సేవల్ని విస్తరిద్దాము అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నారు. ఫ్రాన్స్లో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, భారతదేశపు యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ అంటే డిజిటల్ చెల్లింపుల్ని మనము ఎక్స్పాండ్ చేద్దాము అని చెప్పేసి తెలుసుకున్నాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇండియా యొక్క యూపీఐ సర్వీసెస్ ఆల్రెడీ మనకి 8 దేశాల్లో అందుబాటులో ఉన్నాయి. అందులో ఫ్రాన్స్ కూడా ఒకటి. ఇటీవలే కంబోడియా కంట్రీ కూడా భారతదేశం యొక్క యూపీఐ సేవల్ని స్వీకరించింది అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇట్లా అన్నీ కూడా లింక్ చేసుకోండి. సో ఓవరాల్గా 19 MOEs కుదిరాయి. సో ఇది అండి ఇండియా ఫ్రాన్స్ మధ్య కుదిరిన ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్. ఇక 2026 ఫిబ్రవరిలో ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఎమ్మాన్యుయల్ మ్యాక్రాన్ ఇండియాకి వచ్చినప్పుడు ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు. ఇరు దేశాలు కూడా మన మధ్య ఉన్న సంబంధాలని ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి తీసుకుపోవాలి అని చెప్పేసి ఫిబ్రవరి 2026లో నిర్ణయం తీసుకున్నారు. ఫిబ్రవరి 2026లో బోత్ కంట్రీస్ డిసైడెడ్ టు ఎలివేట్ దేర్ రిలేషన్షిప్ టు ద లెవెల్ ఆఫ్ స్పెషల్ గ్లోబల్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో అలానే ఇరు దేశాలు కూడా మా వాణిజ్య ఒప్పందాన్ని కుదుర్చుకుందాం త్వరలోనే అని చెప్పేసి కూడా బోత్ కంట్రీస్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్కి సంబంధించి కూడా నిర్ణయం తీసుకుందామని చెప్పేసి నేను ఆల్రెడీ డిస్కస్ చేశారు. ఇక ఆల్రెడీ ఇండియాకి యూఏకి మధ్య ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కూడా ఉంది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం. యూరోపియన్ యూనియన్లో ఫ్రాన్స్ మెంబర్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. సో ఇది అండి ఫస్ట్ టాపిక్. ఇంకా దీనికి సంబంధించి అప్డేట్స్ నేను చెప్తానండి, ఎందుకంటే ఇంకా ఈ G7 సమ్మిట్ ముగియాలి, భారత్ ఇన్నోవేట్స్ ప్లాట్ఫామ్ సదస్సు ముగియాలి, అవన్నీ నేను అప్డేట్స్ ఇస్తాను. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ టాపిక్ GI ట్యాగ్స్కి సంబంధించి. బీహార్ చేతి కళకు భౌగోళిక గుర్తింపు. GI ట్యాగ్స్, జియోగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్స్, భౌగోళిక గుర్తింపులు. బీహార్లోని 3 ప్రోడక్ట్స్కి 3 రకాల వస్తువులకు GI ట్యాగ్ని భారత ప్రభుత్వం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలగేట్ ఇచ్చింది. మరి ఇక్కడ GI ట్యాగ్స్ ఇది కూడా లెక్కలేని సార్లు చెప్పుకున్నామండి. భౌగోళిక గుర్తింపు అంటే ఏంటి? ఒక ప్రాంతంలో ఏదో ఒక ప్రోడక్ట్ ఫేమస్ ఉంటుంది, అది అగ్రికల్చరల్ ప్రోడక్ట్ కావచ్చు, న్యాచురల్ ప్రోడక్ట్ కావచ్చు, మ్యానుఫ్యాక్చర్డ్ ప్రోడక్ట్ కావచ్చు, వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, సహజ ఉత్పత్తులు కావచ్చు, లేదంటే తయారీ ఉత్పత్తులు అనేవి ఫేమస్గా ఉంటాయి. వాటికి కనుక GI ట్యాగ్ ఇచ్చినట్టయితే వాటి ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. వాటి ఎగుమతులు పెరిగినప్పుడు అక్కడి వాళ్ళకి రెవెన్యూ వస్తుంది, ఆ ప్రాంతానికి ఆ ఏరియాకి టూరిజం కూడా పెరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అస్సాం ఉంది, అస్సాంలో టీ గార్డెన్స్, తేయాకు తోటలు, టీ తోటలు. నీకు డార్జిలింగ్ టీకి GI ట్యాగ్ ఉండడం వల్ల ఏమవుతుంది, చూడాలనిపిస్తుంది, వెళ్తారు, అక్కడ టూరిజం ఇంప్రూవ్ అవుతుంది. ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్, ఇవన్నీ కూడా అనలిటికల్లో అడుగుతాడు. నేను మళ్ళీ చెప్తున్నానండి, సిలబస్ పైన పట్టు పెట్టుకోండి. సిలబస్లో ఎవరికైతే సిలబస్ పైన పట్టు ఉంటుందో ఒక టాపిక్ గుర్తు రావాలా. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఇండియా అనే ఒక టాపిక్ ఉంటుంది. గ్రూప్ 1 తీసుకున్నా, గ్రూప్ 2 తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా సైన్స్ అండ్ టెక్నాలజీలో మేధో సంపత్తి హక్కులలో GI ట్యాగ్స్ వస్తాయి, ట్రేడ్ మార్క్స్, కాపీ రైట్స్, ట్రేడ్ సీక్రెట్స్, ఇవన్నీ వస్తాయి. వాడు డైరెక్ట్గా ఇదేదో GI ట్యాగులు ఏ స్టేట్కి ఎన్ని వచ్చాయి అలా అడగడు. క్రింది వాటిలో ఒక ప్రాంతానికి సంబంధించిన ఒక ప్రోడక్ట్కి GI ట్యాగ్ రావడం వల్ల కలిగే లాభాలు ఏంటివని చెప్పేసి 3-4 స్టేట్మెంట్లు ఇస్తాడు. సో నేనైతే మళ్ళీ ఒకటే చెప్తున్నానండి, సిలబస్ పేపర్ పైన పూర్తి అవగాహన పెట్టుకోండి. మరి ఇప్పుడు బీహార్లోని 3 ప్రోడక్ట్స్కి GI ట్యాగ్స్ లభించాయి. మరి అవి ఏంటివి ఆ ప్రోడక్ట్స్? ఒకటి వచ్చేసి బీహార్లోని నలందాకు చెందిన బావన్ బూటీ చీరలు, బావన్ బూటీ శారీస్. అలానే గయాలోని కళాకారులు తయారు చేసే పత్తర్ కట్టి శిల్పాలు, గయాలోని ఆర్టిస్టులు, క్రాఫ్ట్స్మెన్ తయారు చేసే పత్తర్ కట్టి స్టోన్ క్రాఫ్ట్స్, ఇవి రాయితో చేసే శిల్పాలు. ఇక అలానే భోజ్పూర్ ప్రాంతానికి చెందిన పీడియా పెయింటింగ్ కూడా GI ట్యాగ్ లభించింది. సో మరి ఇక్కడ GI ట్యాగ్స్ అంటే గుర్తు రావాల్సినది, హైయెస్ట్ GI ట్యాగ్స్ ఏ స్టేట్లో ఉన్నాయండి? ఉత్తరప్రదేశ్. అత్యధికంగా GI ట్యాగ్లు ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్, సెకండ్ తమిళనాడు. అదే రామ్సార్ వెట్లాండ్స్ అయితే అది తమిళనాడు టాపు, సెకండ్ ఉత్తరప్రదేశ్. రామ్సార్
వెట్లాండ్స్ చిత్తడి నేలలు అయితే. సో మరి జిఐ రిజిస్ట్రీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంటుంది? చెన్నై, తమిళనాడు, మద్రాస్. మరి ఇక గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ముఖ్యంగా మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, పరిశ్రమలు మరియు వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక టార్గెట్ కూడా పెట్టుకునింది. 2030 కల్లా 10,000 జిఐ ట్యాగ్స్ని మనం సాధించాలి, 10,000 ప్రోడక్ట్లకు జిఐ గుర్తింపును పొందాలి అని చెప్పేసి కూడా టార్గెట్గా పెట్టుకున్నారు. సో బీహార్ 3 కళలకు భౌగోళిక గుర్తింపు. నెక్స్ట్ వన్, ఒక ఇంపార్టెంట్ సమ్మిట్, రైజ్ కాన్క్లేవ్ 2026. రైజ్ కాన్క్లేవ్ 2026. రైజ్ అనే ఒక సదస్సు, ఇది 2 days పాటు బెంగళూరులో జరిగిందండి. ఇక్కడ రైజ్ అంటే ఫస్ట్ రీసెర్చ్, ఇండస్ట్రీ, స్టార్టప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్ 2026. రైజ్ సమ్మిట్ June 13th నుంచి June 14th వరకు బెంగళూరులో జరిగింది, కర్ణాటక. మరి ఎప్పుడైనా కానీ ఒక సమ్మిట్, ఒక సదస్సు లేదంటే ఒక సమావేశం వార్తల్లో ఉన్నప్పుడు 1 by 1 ఎప్పుడు జరిగింది, ఎక్కడ జరిగింది, ఎవరు దీన్ని నిర్వహించారు అంటే ఏ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించింది, ఎవరు లాంచ్ చేశారు అంటే ఎవరు ప్రారంభించారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఏమైనా అవుట్కమ్స్ ఏమైనా ఉన్నాయా అంటే ఈ సదస్సులో భాగంగా తీసుకున్న నిర్ణయాలు ఏమైనా ఉన్నాయా, అలా 1 by 1 క్రొనాలజీ మెయింటైన్ చేయాలండి. వెన్ ఇట్ హ్యాపెండ్, వేర్ ఇట్ హ్యాపెండ్, ఎవరు లాంచ్ చేశారు, ఎవరు ప్రారంభించారు, దీని ఆబ్జెక్టివ్ ఏంటి, దీని అవుట్కమ్స్ ఏంటి, అట్లా. సో ఫస్ట్ రైజ్ అంటే రీసెర్చ్, ఇండస్ట్రీ, స్టార్టప్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ కాన్క్లేవ్ ఎప్పుడు జరిగింది? June 13th నుంచి June 14th వరకు బెంగళూరు, కర్ణాటక. మరి ఏ మంత్రిత్వ శాఖ? మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ దీన్ని నిర్వహించింది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే సిఎస్ఐఆర్ సంస్థ దీన్ని నిర్వహించింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, సిఎస్ఐఆర్ దీన్ని కండక్ట్ చేసింది. దీన్ని ప్రారంభించిన వాళ్ళు, దీనికి మెయిన్ చీఫ్ గెస్ట్ వచ్చేసి సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ జితేంద్ర సింగ్ గారు. మరి సిఎస్ఐఆర్కి ప్రెసిడెంట్గా ఎవరుంటారండి? మనం డిస్కస్ చేసుకున్నాం, ప్రైమ్ మినిస్టర్. దీనికి వైస్ ప్రెసిడెంట్గా ఎవరుంటారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి. సిఎస్ఐఆర్కి ఉపాధ్యక్షుడిగా సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రి. ఇది కూడా నేను ఎందుకు స్ట్రెస్ చేసి చెప్తున్నానంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఫస్ట్ చాప్టర్లోనే రీసెర్చ్ బాడీస్ ఇన్ ఇండియా, భారతదేశంలో సాంకేతిక సంస్థలు అనే ఒక టాపిక్ ఉంటుంది. ఇవే చదువుతారు, సిఎస్ఐఆర్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఇవన్నీ కూడా. సో మరి ఇక్కడ దీని ఉద్దేశం ఏంటి? పేర్లోనే ఉంది, రీసెర్చ్ రంగాన్ని డెవలప్ చేయాలి, స్టార్టప్స్ని డెవలప్ చేయాలి, ఎంటర్ప్రెన్యూర్షిప్ని డెవలప్ చేయాలి. మరి థీమ్ ఏంటి? థీమ్ వచ్చేసి ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డ్రివెన్ గ్రోత్ ఫర్ వికసిత్ భారత్ 2047. ఇన్నోవేషన్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ డ్రివెన్ గ్రోత్ ఫర్ వికసిత్ భారత్ 2047. దీని ముఖ్య ఉద్దేశము రీసెర్చ్ సంస్థలు మరియు ఇండస్ట్రీసు, స్టార్టప్స్, అకాడమిక్ సంస్థలు, ఇన్వెస్టర్లు, పాలసీలను రూపొందించే వాళ్ళు అంటే గవర్నమెంట్, వీటి మధ్య సమన్వయాన్ని సాధించాలి, కొలాబరేషన్, పరస్పరం సహకారం ఉండాలి అని చెప్పేసి. మరి దీన్ని నిర్వహించినది సిఎస్ఐఆర్కి సంబంధించిన అనుబంధ సంస్థలు. సిఎస్ఐఆర్కి అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా. సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ మరియు సిఎస్ఐఆర్కు చెందిన సెంట్రల్ ఫుడ్ టెక్నాలజికల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మరియు సిఎస్ఐఆర్కు చెందిన 4PI అనే ఒక ఇన్స్టిట్యూట్. ఇక్కడ సిఎస్ఐఆర్కు చెందిన నేషనల్ ఏరోస్పేస్ లేబొరేటరీ హెడ్ క్వార్టర్స్ బెంగళూరు, సిఎస్ఐఆర్కు చెందిన CFTRI హెడ్ క్వార్టర్స్ మైసూరు, 4PI సిఎస్ఐఆర్ 4PI హెడ్ క్వార్టర్స్ బెంగళూరు. సో ఇది అండి రైజ్ కాన్క్లేవ్ 2026. నెక్స్ట్ వన్, అగైన్ సిఎస్ఐఆర్కి సంబంధించిన ఒక మోస్ట్ ఇంపార్టెంట్ స్కీమ్ అండి. స్మార్ట్ విలేజ్ పథకం కింద ఒడిషా గ్రామానికి మొసళ్ళ హెచ్చరిక వ్యవస్థ. స్మార్ట్ విలేజ్ పథకం కింద ఒడిషా గ్రామానికి మొసళ్ళ హెచ్చరిక వ్యవస్థ. ఇక్కడ అసలు ఏంటి స్మార్ట్ విలేజ్ స్కీమ్? సిఎస్ఐఆర్, కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ డిసెంబర్ 2025లో ఒక ఇనిషియేటివ్ లాంచ్ చేసింది, ఒక ప్రోగ్రామ్, స్మార్ట్ విలేజ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి. దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే రూరల్ ఏరియాస్ని డెవలప్ చేయాలి, గ్రామీణ ప్రాంతాలను సుస్థిరంగా అభివృద్ధి చేయాలి, గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఉపాధి కల్పించాలి, గ్రామీణ ప్రాంతాల ప్రజల జీవన ప్రమాణాలను పెంచాలి అన్న ఉద్దేశంతో. మరి ఎలా ఈ లక్ష్యాలను సాధిస్తారు? టెక్నాలజీని ఉపయోగించుకొని. సిఎస్ఐఆర్ లాంచ్ చేసిన ఈ యొక్క ఇనిషియేటివ్ మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే టు డెవలప్ ద రూరల్ ఏరియాస్ బై యూజింగ్ టెక్నాలజీ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ ఆల్ దోస్ థింగ్స్, రైట్? సో మరి ఇప్పుడు ఈ స్మార్ట్ విలేజ్ ఇనిషియేటివ్ కింద ఒడిషాలోని ఒక గ్రామానికి మొసళ్ళ హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయబోతూ ఉన్నారు.
ఒడిషా అంటేనే గుర్తు రావాల్సింది మనకి భితర్కనికా నేషనల్ పార్క్. భితర్కనికా నేషనల్ పార్క్లో మొసళ్ళు ఎక్కువగా ఉంటాయి. అవి క్రొకడైల్స్, సాల్ట్ వాటర్ క్రొకడైల్స్ అవి. సో మరి ఈ కాంటెక్స్లో ముఖ్యంగా ఒడిషాలోని కేంద్రపర అనే ఒక డిస్టిక్లోని, ఒడిషాలోని కేంద్రపర అనే ఒక జిల్లాలోని కుసున్పూర్ అనే గ్రామంలో ఎక్కువగా మొసళ్ళ బెడద ఉంది, క్రొకడైల్స్ థ్రెట్ ఉంది. అవి ఉంటాయి కదా నేషనల్ పార్కు, లేదంటే ఆ యొక్క నదులు కానుకొని ఆ మొసళ్ళు ఊర్లలోకి వస్తూ ఉంటాయి, ప్రజలు ఇబ్బందులు పడుతూ ఉంటారు, చనిపోతూ ఉంటారు. సో మరి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత వైల్డ్ అనిమల్ డిటెక్షన్ అండ్ అలర్ట్ సిస్టమ్ని ఏర్పాటు చేయబోతోంది CSIR. కృత్రిమ మేధస్సు ఆధారిత వన్యప్రాణుల గుర్తింపు మరియు హెచ్చరిక వ్యవస్థను ఏర్పాటు చేయబోతా ఉంది. ఎక్కడ? ఒడిషాలోని కుసున్పూర్ అనే గ్రామము, కేంద్రపర అనే డిస్టిక్. గుర్తుపెట్టుకోండి, ఒడిషాలోని కుసున్పూర్ అనే గ్రామము ఒడిషా యొక్క మొట్టమొదటి స్మార్ట్ విలేజు. CSIR ప్రకారము CSIR లాంచ్ చేసిన ఈ పథకం కింద ఒడిషాలోని మొట్టమొదటి స్మార్ట్ విలేజ్ అంటే కుసున్పూర్ విలేజ్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీన్ని అమలు చేసే సంస్థ ఏది అంటే మెయిన్గా CSIRకు చెందిన CBRI అనే ఒక ఇన్స్టిట్యూట్. CSIRకు చెందిన సెంట్రల్ బిల్డింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. దీని హెడ్ క్వార్టర్స్ రూర్కీ. మరి ఈ యొక్క స్కీమ్ని ఎప్పుడు లాంచ్ చేశారు అంటే డిసెంబర్ 2025లో దీన్ని లాంచ్ చేసింది CSIR చిన్న CBRI సంస్థ లాంచ్ చేసింది. ఎక్కడ లాంచ్ చేసిందంటే రాజస్థాన్లోని పాలి జిల్లాలోని, పాలి డిస్టిక్లోని సవాయిపురాలో లాంచ్ చేశారు. సో మరి ఇది మెయిన్గా ఏ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుందంటే, ఈ యొక్క పథకము ఏ ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుందంటే CSIRకు చెందిన ల్యాబ్ టు ల్యాండ్ అనే ఒక ప్రిన్సిపల్ ఆధారంగా పనిచేస్తుందంటే, ల్యాబ్ టు ల్యాండ్ ప్రిన్సిపల్లో భాగంగా ఆ ఊర్లలో ఉపాధి కల్పించాలి, ఆ ఊర్లలో ఏమైనా చిన్న చిన్న ఇండస్ట్రీలను ఏర్పాటు చేయాలి, అంటే సస్టైనబుల్ ఇండస్ట్రీస్, సుస్థిరమైన ఇండస్ట్రీలు, గ్రీన్ జాబ్స్, హరిత ఉద్యోగాలు కల్పించాలి అనేది ల్యాబ్ టు ల్యాండ్ ప్రిన్సిపల్. ఇది నోట్ చేసుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. వాడు సింపుల్గా అడుగుతాడు, ఎలా అడుగుతా అంటే ఎగ్జామ్లో గ్రూప్ 2 అయినా ఏ ఎగ్జామ్ తీసుకున్నా క్రింది వాటిలో స్మార్ట్ విలేజ్ పథకము సంబంధించి ఏవి నిజం అని చెప్పేసి ఒక 3 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇది CSIR లాంచ్ చేసింది, ఎప్పుడు లాంచ్ చేశారని ఇంకొక స్టేట్మెంటు, ఎక్కడ లాంచ్ చేశారు, ఇట్లా ల్యాబ్ టు ల్యాండ్ ప్రిన్సిపల్ ప్లేస్లో ఏమంటాడు, ల్యాండ్ టు ల్యాబ్ ప్రిన్సిపల్ అంటాడు. సో అట్లా ఈ ల్యాబ్ టు ల్యాండ్ ప్రిన్సిపల్లో ఏం చేస్తాడు, ల్యాండ్ టు ల్యాబ్ అనే ప్రిన్సిపల్లో భాగంగా దీన్ని లాంచ్ చేశారు అంటాడు, మార్కు పోతుంది. సో కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, ఆంధ్రప్రదేశ్ కరెంట్ అఫైర్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10.5 లక్షల LED వీధి దీపాలు. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 10.5 lakh లైట్ ఎమిటింగ్ డయోడ్ LED స్ట్రీట్ లైట్స్ని సెటప్ చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఏపీ గవర్నమెంట్తో పవర్ మంత్రిత్వ శాఖ కింద ఉండే, మినిస్ట్రీ ఆఫ్ పవర్ కింద ఉండే ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ అనే కంపెనీ అగ్రిమెంట్ కుదుర్చుకునింది. ఇక్కడ అగైన్ సిలబస్ పైన కమాండ్ ఉన్న వాళ్ళకే ఇది చూడంగానే స్ట్రైక్ అవుతుంది వాళ్ళ మైండ్లో. ఏం టాపిక్ అండి ఇది? ఎనర్జీ మేనేజ్మెంట్ అనే ఒక టాపిక్ ఉందా సైన్స్ అండ్ టెక్నాలజీలో? ఎనర్జీ మేనేజ్మెంట్ అంటే శక్తి నిర్వహణ. అందులో ఎనర్జీ ఎఫిషియన్సీ గురించి చదువుతారు, శక్తిని ఆదా చేయాలి, ఎనర్జీ ఎఫిషియన్సీ, అందులో ఇవే వస్తాయి. ఎనర్జీ ఎఫిషియన్సీ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ, మినిస్ట్రీ ఆఫ్ పవర్, బ్యూరో ఆఫ్ ఇవన్నీ కూడా EESL అటువంటి కంపెనీలన్నీ కూడా, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ, BEE సంస్థ, ఇటువంటివి చదువుతారు మీరు. సో మరి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో 10.5 lakh LED స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేయబోతూ ఉన్నారు. అది 2 phases ఏర్పాటు చేయబోతున్నారు, 2 దశల్లో. ఫస్ట్ ఫేజ్లో 7.5 lakh స్ట్రీట్ లైట్స్ని ఏర్పాటు చేస్తారు. సెకండ్ ఫేజ్లో రిమైనింగ్ 3.5 lakh అంతేనా, 7.5. సెకండ్ ఫేజ్లో మరో 3 లక్షలను ఏర్పాటు చేస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే 30% ఎలక్ట్రిసిటీ అనేది సేవ్ అవుతుంది. మరి ఇక్కడ వీటికి ఫీచర్ ఏంటి? ఇవి మామూలు వీధి దీపాలు అంటే మామూలు వీధి దీపాలు కాదు, IoT ఆధారిత దీపాలు, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్. మామూలు వీధి దీపాలు అయితే కాదు, IoT ఎనేబుల్డ్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ ఆధారిత సెంట్రలైజ్డ్ ఇంటిగ్రేటెడ్ లైటింగ్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఇవి వర్క్ చేస్తాయి. అంటే ఏంటి? ఇప్పుడు IoT అనేది మనం యూజ్ చేస్తూ ఉన్నాం, మనం ఆల్రెడీ చూస్తూ ఉన్నాం. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏసీనో లేదంటే ఫ్యానో వేసి ఉంటాము, మనం ఏం చేస్తాం, ఎక్కడికో వేరే ఊరికి వెళ్ళిపోతాం. కానీ IoT సహాయంతో, మన యొక్క సెల్ ఫోన్ మొబైల్ సహాయంతోనే ఇంట్లో ఉన్న ఏసీలని, ఫ్యాన్లని ఆఫ్ చేయవచ్చు, తద్వారా ఎలక్ట్రిసిటీ సేవ్ అవుతుంది. అంటే IoT అంటే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఇంటర్నెట్తో మన యొక్క హౌస్ హోల్డ్కి సంబంధించిన ఐటమ్స్, ఫ్యాన్లు కావచ్చు, ఏసీలు కావచ్చు, వీటన్నిటిని లింక్ చేస్తారు. దట్ ఈజ్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్.
సో మరి ఇప్పుడు ఈ యొక్క స్ట్రీట్ లైట్స్ ఎలా వర్క్ చేస్తాయి, అసలు వీటికి ఎంత పవర్ అవసరం అవుతుంది, వీటికి ఎంత విద్యుత్ వినియోగం అవుతుంది, అటువంటివన్నీ కూడా ఐఓటీని ఉపయోగించి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తారు. సో ఇది ఆల్రెడీ మీరు ఎవరైతే మన కరెంట్ అఫైర్స్ రెగ్యులర్గా లాస్ట్ కొన్ని నెలల నుంచి ఫాలో అవుతూ ఉంటారో ఈ టాపిక్ గురించి డీటెయిల్గా డిస్కస్ చేసినామండి. నెక్స్ట్ వన్, డిఫెన్స్ టెక్నాలజీకి సంబంధించి ఒక ఇంపార్టెంట్ టాపిక్, నావెల్ యాంటీషిప్ మిస్సైల్ మీడియం రేంజ్. నావెల్ యాంటీషిప్ మిస్సైల్ మీడియం రేంజ్. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా తొలిసారిగా నావెల్ యాంటీషిప్ మిస్సైల్ మీడియం రేంజ్ ఈ క్షిపణిని ప్రయోగించింది, ట్రయల్ టెస్ట్ చేసింది. ట్రయల్ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఫర్ ద ఫస్ట్ టైం డిఆర్డిఓ టెస్టెడ్ నావెల్ యాంటీషిప్ మిస్సైల్ మీడియం రేంజ్. మరి అగైన్ నేను నంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నా, డిఫెన్స్ టెక్నాలజీ చదివేటప్పుడు రకరకాల మిస్సైల్స్, రకరకాల డ్రోన్స్ ఇవన్నీ వస్తాయి. సో వచ్చినప్పుడు వాటి గురించి కంప్లీట్గా ఫీచర్స్ తెలుసుకోవాలా. అంటే ఇవాళ రోజున ఎలా అన్న అడగొచ్చండి. 2018లో తెలంగాణ ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్లో, జనరల్గా ఎస్ఐ మెయిన్స్ అంటే ఏముంది, ఎస్ఐ ఎగ్జామ్స్ అంటే డైరెక్ట్గా అడుగుతాడు అనుకుంటారు. కానీ తెలంగాణ ఎస్ఐ మెయిన్స్లో అపాచీ 64E హెలికాప్టర్స్ గురించి, అపాచీ 64E హెలికాప్టర్స్ గురించి చాలా టఫ్ క్వశ్చన్ అడిగాడు. 4 స్టేట్మెంట్లు అడిగాడు. సో డిఫెన్స్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ నెగ్లెక్ట్ చేయొద్దండి. సైన్స్ అండ్ టెక్నాలజీ పర్ఫెక్ట్గా ఉంటే ఇక అన్ని సబ్జెక్ట్స్ మీకు ఆల్మోస్ట్ ఈజీ అయిపోతాయి, ఎందుకంటే ఇది టెక్నికల్గా ఉంటుంది కాబట్టి కొద్దిగా. సో మరి ఇక్కడ ఈ నావెల్ యాంటీషిప్ మిస్సైల్ మీడియం రేంజ్ అంటే పేర్లోనే ఉంది. యాంటీషిప్ మిస్సైల్ అంటే శత్రు దేశాలకు చెందిన నౌకలు, శత్రు దేశాలకు చెందిన జలంతర్గాములు, శత్రు దేశాలకు చెందిన స్టెల్త్ ఫ్రిగేట్స్, అటువంటి వాటిని నాశనం చేయడానికి ఉపయోగిస్తారు. ఫారిన్ కంట్రీస్, రోగ్ కంట్రీస్ ఆర్ ఎనిమీ కంట్రీస్కి సంబంధించిన ఫ్రిగేట్స్, కార్వెట్స్, అటువంటి వాటిని డిస్ట్రాయ్ చేయడానికి యూజ్ చేస్తారు. మరి ఇక్కడ మనం 1 by 1 ఫీచర్స్ తెలుసుకోవాలి. ఇది ఒక సబ్సోనిక్ యాంటీషిప్ మిస్సైల్. సబ్సోనిక్ అంటే ఏంటంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, సౌండ్ వేగంతో కంటే, ధ్వని వేగం కంటే తక్కువ వేగంతో ప్రయాణించే మిస్సైల్స్ సబ్సోనిక్. అంటే సౌండ్ వేగం ఎంత, స్పీడ్ ఆఫ్ ద సౌండ్ 1 Mach, మ్యాక్లలో కొలుస్తారు ధ్వని వేగాన్ని. లెస్ దాన్ 1 Mach స్పీడ్తో పోయే మిస్సైలు సబ్సోనిక్ మిస్సైలు. సీ స్కిమ్మింగ్ ఎబిలిటీస్ ఉంటాయి దీనికి. యాంటీషిప్ మిస్సైల్ దీన్ని డెవలప్ చేసిన డిఆర్డిఓ నేవీ కోసము. శత్రు దేశాలకు చెందిన ఫ్రిగేట్స్, కార్వెట్స్ని నాశనం చేయడానికి యూజ్ చేస్తారు. ఇందులో డిఫరెంట్ వర్షన్స్ ఉంటాయండి. అంటే ఈ మిస్సైల్ని షిప్ నుంచి లాంచ్ చేయవచ్చు, ఎయిర్ నుంచి లాంచ్ చేయవచ్చు, గాలి నుంచి అంటే హెలికాప్టర్స్ నుంచి, అటువంటి వాటి నుంచి లాంచ్ చేయొచ్చు. సబ్మెరైన్ లాంచ్డ్, సబ్మెరైన్స్ నుంచి కూడా, జలంతర్గాముల నుంచి కూడా లాంచ్ చేయవచ్చు. మరి గతంలో మనం రీసెంట్గానే ఫ్యూ మంత్స్ బ్యాక్ నావెల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్ మిసైల్ గురించి డిస్కస్ చేసుకున్నాం. రీసెంట్గా నావెల్ యాంటీషిప్ మిసైల్ షార్ట్ రేంజ్ గురించి డిస్కస్ చేసుకున్నాం. దాన్ని హెలికాప్టర్ నుంచి లాంచ్ చేశారు ఒడిషా ప్రాంతంలో. ఇప్పుడు ఇది మీడియం రేంజ్. ఇక నెక్స్ట్ వన్, అగైన్ ఇంకొక ఇంపార్టెంట్ డిఫెన్స్ టాపిక్ అండి, మల్టీ లేయర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. డిఆర్డిఓ సక్సెస్ఫుల్గా మల్టీ లేయర్డ్ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని టెస్ట్ చేసిందండి. మరి ఇక్కడ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే ఏంటి, పేర్లోనే ఉంది. ఫారిన్ కంట్రీస్, శత్రు దేశాలకు సంబంధించిన ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్ మన దేశం వైపు దూసుకురాకుండా ఉండాలి అంటే వాటిని మనం నాశనం చేయాలి, వాటిని అడ్డుకోవాలి. దానికోసం మనము డెవలప్ చేస్తూ ఉన్నాం. డిఆర్డిఓ డెవలప్ చేస్తూ ఉంది. దీన్ని సక్సెస్ఫుల్గా ప్రయోగించింది, టెస్ట్ చేసింది. బిఎండి phase 2 పరీక్షలు విజయవంతం. మరి అసలు ఏంటిది బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అంటే? మల్టీ లేయర్డ్ అండి. ఇది మల్టీ లేయర్డ్. ఈ యొక్క ఎనిమీ కంట్రీస్ నుంచి వచ్చే బ్యాలిస్టిక్ మిసైల్స్, ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ క్షిపణులు, న్యూక్లియర్ మిసైల్స్ని అడ్డుకుంటుంది, ఇంటర్సెప్ట్ చేయడం జరుగుతుంది. ఇంటర్సెప్ట్ అంటే అడ్డుకోవడం, ఇంటర్సెప్టార్ మిసైల్ అంటే అడ్డుకునే క్షిపణి. నిన్ననే మనం డిస్కస్ చేసుకున్నాం ప్రాజెక్ట్ కుష. నిన్ననే మనము ప్రాజెక్ట్ కుష గురించి డిస్కస్ చేసుకున్నాం. ప్రాజెక్ట్ కుష ఏంటండి? లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో భాగంగా 3 రకాల ఇంటర్సెప్టర్ మిసైల్స్ని, 3 ఇంటర్సెప్టర్ మిసైల్స్, M1, M2, M3 అనే 3 మిసైల్స్ని రేంజెస్లో, వివిధ రకాల రేంజ్లలో వాటిని సెటప్ చేస్తారని చెప్పేసి తెలుసుకున్నాం. మరి ఈ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనేది 2 లేయర్డ్ డిఫెన్స్ సిస్టమ్. ఇందులో 2 లేయర్స్ ఉంటాయి. సో మనం ఇప్పుడు 1 by 1 తెలుసుకోవాలి. ఒకటి ఎక్సో అట్మాస్ఫియరిక్ సిస్టమ్. ఇది 2 tier షీల్డ్. ఎక్సో అట్మాస్ఫియరిక్, ఎండో అట్మాస్ఫియరిక్.
ఎక్సో అట్మాస్ఫియరిక్, ఎండో అట్మాస్ఫియరిక్. ఫర్ ఎగ్జాంపుల్ ఎండో, ఎక్సో. ఎక్సో అంటే భూ వాతావరణానికి అత్యంత ఎగువన లేదా వెలుపల శత్రు క్షిపణులను కూల్చివేస్తుంది బిఎండి సిస్టమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సో ఎర్త్ అట్మాస్ఫియర్కి ఇంకా హైట్లో. ఎండో అట్మాస్ఫియరిక్ అంటే భూ వాతావరణం లోపల, ఎర్త్ అట్మాస్ఫియర్ లోపల, ముఖ్యంగా 100 కిలోమీటర్ల కంటే తక్కువ ఎత్తులో, లెస్ దాన్ 100 కిలోమీటర్స్ ఎత్తులో వచ్చే క్షిపణుల్ని టార్గెట్ చేస్తుంది. సో ఇది ఎక్సో, ఎండో, బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. మరి ఇటువంటి టెక్నాలజీ ఆల్రెడీ వేరే కంట్రీస్ దగ్గర ఉందా అంటే అమెరికా, రష్యా, చైనా లాంటి కంట్రీస్ దగ్గర ఉందండి, ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్ వద్ద. ఇప్పుడు మనం కూడా ఈ యొక్క అగ్రరాజ్యాల సరసన మనము జాయిన్ అయ్యామని చెప్పేసి చెప్పవచ్చు. సో ఇలాంటివి ఏంటంటే అండి, మళ్ళీ నేను చెప్తున్నా, ఈ అగ్ని మిసైల్స్ అయినా, ఈ బ్రహ్మోసు, ఈ బ్యాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్, మిషన్ సుదర్శన్ చక్ర, S-400, రఫాలే, ఇటువంటివి కంటిన్యూస్గా న్యూస్లో వస్తూనే ఉంటాయి. నేను వచ్చినప్పుడు మళ్ళీ చెప్తూనే ఉంటానండి. ప్రతిసారి గుర్తుపెట్టుకోండి, ప్రతిసారి ఇటువంటి టాపిక్స్ న్యూస్లో వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త పాయింట్ దొరుకుతుంది. ఆ కొత్త పాయింట్ని మనము యాడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వన్, అగైన్ ఇవాళ డిఫెన్స్ సంబంధించి చాలా టాపిక్స్ ఉన్నాయండి, ఏవి కూడా మనం వదలకూడదు. అస్సాంలో AN-32 కార్గో విమానం కూలి 5 వాయుసేన సిబ్బంది మృతి. అస్సాంలోని జోర్హత్ డిస్టిక్లో AN-32 అనే ఒక కార్గో ప్లేన్, ఒక ట్రాన్స్పోర్ట్ ప్లేన్ క్రాష్ అయ్యి 5 ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్స్ మరణించారు దురదృష్టవశాత్తు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎప్పుడైనా కానీ మనం అనుకోవచ్చు, కూలిపోయింది కదా, మరి ఇటువంటివి ఏమి ఎగ్జామ్లో అడుగుతారంటే, ఇక్కడ మీరు చూడాల్సినది కీ టర్మ్, మనకి సిలబస్లో ఏ దానికి ఎందుకు వస్తుంది, డిఫెన్స్. మరి ఇక్కడ AN-32 ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇది ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ అంటే ఏంటి, రవాణా విమానము. మరి మనం తెలుసుకోవాల్సింది ఫీచర్స్, ముఖ్యమైన దాంట్లో ఉండే ఫీచర్స్. ఇది సోవియట్ కాలానికి చెందిన ట్విన్ ఇంజన్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్. సోవియట్ కాలం అంటే USSR, అప్పటి USSRలో రష్యా, ఉక్రెయిన్ ఇవన్నీ కూడా భాగమే కదా, సెంట్రల్ ఏషియా దేశాలన్నీ కూడా USSR. 1940s అమెరికాకి మరియు USSRకి మధ్య ప్రచండ యుద్ధం నడిచింది, కోల్డ్ వార్. అగైన్ వరల్డ్ హిస్టరీ మనం 10th క్లాస్లో చదివింటామండి, ఇవన్నీ కూడా 10th కదా, 10thలో చదువుతాం. ప్రచన్న యుద్ధం అంటారు తెలుగులో, అంటే కోల్డ్ వార్. డైరెక్ట్గా కొట్టుకోరు, అది ఎట్లుంటుందంటే, ఇక నీకు నచ్చిన వాళ్ళతో నేను చేతులు కలుపుతాను, నాకు నచ్చిన వాళ్ళతో మీరు చేతులు కలుపుతారు. AN-32 అనేది సోవియట్ ఆరిజిన్ ట్విన్ ఇంజన్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం యూస్ చేస్తారు. గుర్తుపెట్టుకోండి, ఇందులో ట్విన్ ఇంజన్స్ ఉంటాయి, 2 ఇంజన్లు ఉంటాయి. మెయిన్గా దీన్ని ఎందుకు యూస్ చేస్తారంటే, ఎక్కువ ఎత్తులో నిర్వహించే ఆపరేషన్స్, మిలిటరీ ఆపరేషన్స్, చాలా కఠినమైన వాతావరణ పరిస్థితుల్లో వీటిని ఉపయోగిస్తారు. హై ఆల్టిట్యూడ్ ఆపరేషన్స్, ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్లో దీన్ని యూస్ చేస్తారు. నాటో దీన్ని ఏమని పిలుస్తుంది, క్లైన్ అనిగా. నాటో వచ్చేసి ఈ AN-32 ప్లేన్ని క్లైన్ అనే పేరుతో పిలుస్తుంది, నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్. దీన్ని ఎవరు డిజైన్ చేశారు, ఎవరు తయారు చేశారు అంటే, అప్పటి USSRలో భాగమైన ఉక్రెయిన్ కంట్రీకి చెందిన ఆంటోనోవ్ డిజైన్ బ్యూరో దీన్ని తయారు చేసింది. మరి ఇండియా USSR నుంచి 1984లో దీన్ని కొనింది, పర్చేస్ చేసింది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వద్ద సుమారుగా 100 AN-32 ప్లేన్స్ ఉన్నాయి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇట్లా అడుగుతారు డైరెక్ట్గా, క్రింది వాటిలో AN-32 కార్గో ప్లేన్కి సంబంధించి ఏవి నిజమని చెప్పేసి 2-3 స్టేట్మెంట్లు ఇస్తాడు. ఇక ఇలాంటిదే మరి ఇటువంటి మిలిటరీ ప్లేన్స్ న్యూస్లో ఉన్నప్పుడు మనకి గుర్తు రావాల్సినది, మనం ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నామండి, భారతదేశం కూడా స్వదేశీయంగా సొంతంగా ఒక మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ని తయారు చేస్తూ ఉంది. దాని పేరే C-295 ఎయిర్ క్రాఫ్ట్. ఇండియాస్ ఫస్ట్ ఇండిజీనస్ మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 ఎయిర్ క్రాఫ్ట్. అది ఇటీవలే వార్తల్లో ఉంది. ఎందుకు, C-295 ఎయిర్ క్రాఫ్ట్కి సంబంధించి ఈ యొక్క ప్రయోగ పరీక్షలు అనేవి కంప్లీట్ అయ్యాయి, లైక్ ఫ్లైట్ టెస్ట్స్ అనేవి కంప్లీట్ అయ్యాయి. సో ఈ కాంటెక్స్లో మనకి అగైన్ లింకప్ చేసుకోవాలి, సందర్భం వచ్చింది కాబట్టి. AN-32 కార్గో ప్లేన్ ఇది కూడా ట్రాన్స్పోర్ట్, ఈ C-295 అనేది కూడా మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, మిలిటరీ రవాణా విమానము. మరి దీని గురించి మనం తెలుసుకోవాలి పాయింట్లు. అసలు మనము దీన్ని
మనం ఏ కంపెనీ సహకారంతో దీన్ని డెవలప్ చేస్తూ ఉన్నాము, ఎవరు డెవలప్ చేస్తూ ఉన్నారు, ఎప్పుడైనా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి న్యూస్లో ఉన్నప్పుడు ఎవరు తయారు చేస్తారు. C-295 అంటే ఏంటి? ఇది మిలిటరీ ట్రాన్స్పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్, భారతదేశపు మొదటి స్వదేశీ మిలిటరీ రవాణా విమానము. మరి ఎవరు తయారు చేస్తూ ఉన్నారంటే ఇండియాలోని టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్ కంపెనీ దీన్ని తయారు చేస్తూ ఉంది. స్పెయిన్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీ సహకారంతో, స్పెయిన్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీ హెల్ప్తో, ఆ కోఆపరేషన్తో తయారు చేస్తూ ఉంది. ఎక్కడ తయారు చేస్తూ ఉన్నారంటే గుజరాత్లోని వడోదరాలో ఉన్న టాటా అడ్వాన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ యొక్క ప్లాంట్లో దీన్ని తయారు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ఎయిర్ బస్ అనేది యూరోపియన్ కంపెనీ అండి, యూరోపియన్ డిఫెన్స్ కంపెనీ. దీని హెడ్ క్వార్టర్స్ ఫ్రాన్స్లో ఉంటాయి, స్పెయిన్లో కూడా ఉంటాయి. బట్ మనమైతే స్పెయిన్కు చెందిన ఎయిర్ బస్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకున్నాం. సో మరి ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్లో ఎన్ని ఇంజన్స్ ఉంటాయంటే ఇది కూడా ట్విన్ ఇంజన్, 2 ఇంజన్స్ ఉంటాయన్న విషయం గుర్తుపెట్టుకోండి, ట్విన్ ఇంజన్స్. మరి మనము ఒక డీల్ కూడా కుదుర్చుకున్నాం రీసెంట్గానే. ఏంటి? స్పెయిన్కి చెందిన ఎయిర్ బస్ కంపెనీతో 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ని కొనుక్కోవాలని చెప్పేసి డీల్ కుదుర్చుకున్నాం. 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్స్. అందులో 16 మనము స్పెయిన్ నుంచి డెలివరీ చేసుకుంటాం, స్పెయిన్ నుంచి తెచ్చుకుంటాం. మరో 40 ఎయిర్ క్రాఫ్ట్స్ని ఇండియాలోనే ఉత్పత్తి చేస్తూ ఉన్నారు వడోదరాలో. సో గుర్తుపెట్టుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్ డీలు, 16 మనం స్పెయిన్ నుంచి కొంటా ఉన్నాము, మరో 40 ఆ యొక్క ఎయిర్ బస్ కంపెనీ సహకారంతో మనమే స్వదేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాం. సో ట్విన్ ఇంజన్ అన్న విషయం గుర్తుపెట్టుకోండి. మరి దీని కెపాసిటీ ఎంత ఉంటుందంటే 5 నుంచి 10 టన్నుల కెపాసిటీ. దీని కెపాసిటీ 5 to 10 కెపాసిటీ. ఇందులో ప్రాట్ అండ్ విట్నీ PW127 ఇంజన్స్ ఉంటాయి. ప్రాట్ అండ్ విట్నీ PW127 ఇంజన్స్. మరి వీటి డీల్ ఎంత? ఈ 56 C-295 ఎయిర్ క్రాఫ్ట్స్కి కుదిరిన ఒప్పందం విలువ ఎంత అంటే 21,935 crore, 21,935 కోట్ల డీలు. ఎప్పుడు కుదిరింది ఈ ఒప్పందం అంటే 2021 సెప్టెంబర్లోనే కుదిరింది. మరి ఈ ఏడాదిలోనే ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు C-295 ఎయిర్ క్రాఫ్ట్ని డెలివరీ చేస్తారని చెప్పేసి చెప్పారు. మరి ఎప్పుడైనా కానీ ఇవి మనము వాడబోతా ఉన్నాం కదా, వేటి స్థానంలో ఇవి రాబోతా ఉన్నాయంటే ప్రస్తుతం మన ఇండియన్ ఎయిర్ ఫోర్సు ఎవరో 748 విమానాలను యూజ్ చేస్తూ ఉంది. ఎవరో 748 విమానాలు, వీటి స్థానంలో ఈ C-295 ఎయిర్ క్రాఫ్ట్స్ వస్తాయి. సో మోర్ దాన్ ఎనఫ్ అండి, మొత్తం ఇన్ఫర్మేషన్ కవర్ అయ్యింది. ఒక్కసారి మీరు చేయాల్సిందల్లా నోట్స్ రాసుకోవాలి. ఇక్కడ ఆస్పిరెంట్స్ నేను క్లారిటీ ఇవ్వదలుచుకున్నానండి. వాళ్ళు ఏమడుగుతున్నారంటే PDF చదివితే సరిపోతుంది కదా సార్, మీ క్లాస్ నోట్స్ విని PDF చదివితే సరిపోతుంది కదా, మాకు టైం ఉండటం లేదు అంటే మీరు నష్టపోతారండి. ఎందుకు నేను చెప్తున్నానంటే PDFలో అంతా ఇవ్వరండి. PDF నేను తయారు చేయను, అది PDF వేరే వాళ్ళు తయారు చేస్తారు. తెలుగులో మన గ్రూప్లో పెట్టే PDF నేను తయారు చేయము. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక టాపిక్ చెప్తున్నప్పుడు దానికి ఇంటర్లింక్గా చాలా టాపిక్లు మనం చెప్తున్నాము. అవన్నీ PDFలో ఎట్లా పొందుపరుస్తారండి? నోట్స్ రాసుకోకపోతే మాత్రం నష్టపోతారు, అవుట్ రైట్గా నేను చెప్తున్నాను. అంటే కొంతమందికి ఎబిలిటీ ఉంటుంది, PDF చదువుకొని వినంగానే ఆ కెపాసిటీ ఉంటుంది. అట్లా వాళ్ళకైతే నో ప్రాబ్లం, జస్ట్ ఏకసంతాగ్రాహీలు అంటారు కదా, ఆ ఏకసంతాగ్రాహీలకైతే ఏం ప్రాబ్లం లేదు. బట్ నా పర్సనల్ సజెషను, నోట్స్ రాసుకోకపోతే వృధా అవుతుంది, గుర్తుండవు కదండి అంత ఈజీగా. ఈరోజు చదివినవే 2 రోజులు గుర్తుండవు. సో చాలా టాపిక్స్ మీరే చూస్తున్నారు కదా, ఇంటర్లింకింగ్లో పోయినప్పుడు ఈ AN32 నుంచి నేను C-295కి పోయినా, ఇవన్నీ మీరు చూస్తే ఇప్పుడు ఈ యొక్క నావెల్ యాంటీషిప్ చెప్పినప్పుడు నేను సబ్సోనిక్ చెప్పినాను. సబ్సోనిక్ PDFలో జస్ట్ సబ్సోనిక్ అంటాడు కానీ సబ్సోనిక్ ఏ స్పీడ్తో ప్రయాణిస్తుంది PDFలో ఇవ్వరు కదండి. సో నోట్స్ రాసుకోండి, ఏముందో 40 నిమిషాలు కదండి, నోట్స్ రాసుకోకపోతే ఎట్లా? ఆ తర్వాత మీ ఇష్టం అండి. నెక్స్ట్ వన్, ఈ స్లైడ్స్ అన్ని నేను ప్రిపేర్ చేస్తానండి. ఈ స్లైడ్స్ క్లాస్కి సంబంధించి ఈ స్లైడ్స్ ప్రిపేర్ అవ్వడం అది నా బాధ్యత. వాట్సాప్ గ్రూప్లో పెట్టే PDFలు క్విజ్లు అది వేరే వాళ్ళు పెడతారు, మనకి అది సంబంధం లేని విషయం అండి. నెక్స్ట్ వన్, భారత సంతతి వైద్యురాలికి బ్రిటన్ అత్యున్నత పురస్కారం. బ్రిటన్ కంట్రీ ఇచ్చే ఒక హయ్యెస్ట్ ఆనర్, వన్ ఆఫ్ ద హయ్యెస్ట్ ఆనర్స్. బ్రిటన్ దేశం ఇచ్చే కొన్ని పురస్కారాల్లో ఒక అత్యున్నత పురస్కారము భారత సంతతి వైద్యురాలికి వచ్చింది. ఆమె ఎవరు అంటే డేమ్ పర్వీన్ కుమార్. ఆమె యూకేలో
పనిచేసే ఒక ప్రముఖ జీర్ణకోశ వైద్య నిపుణురాలు, ఫేమస్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్. ఆమెకి బ్రిటన్ కింగ్ చార్లెస్ త్రీ ఆయన బర్త్డే సందర్భంగా ఇచ్చే ఒక అవార్డు లభించింది, గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్. ఇది యూకే కంట్రీ ఇచ్చే వన్ ఆఫ్ ద హైయెస్ట్ రాయల్ ఆనర్స్. మరి ఆమెకు ఎందుకు వచ్చిందంటే ఆమె మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కృషి చేసింది, ఉమెన్ హెల్త్ కోసం ఈమె ఎఫర్ట్స్ పెట్టింది. నెక్స్ట్ వన్, ప్రపంచంలోనే తొలి ట్రిలియనియర్ ఎలాన్ మస్క్. ఇక ఫ్యాక్ట్స్ అండి. వరల్డ్స్ ఫస్ట్ ట్రిలియనియర్గా అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ ఫౌండర్ ఎలాన్ మస్క్ అవతరించాడు. ఈయన నెట్వర్త్ వచ్చేసి ఫోర్బ్స్ కంపెనీ అంచనాల ప్రకారం ఇతని ఇన్కమ్ ఇతని ఆస్తి అంతా $1.1 ట్రిలియన్ ఉంది. మరి ఎలాన్ మస్క్ అంటేనే మనకు గుర్తు రావాల్సింది స్పేస్ ఎక్స్ కంపెనీకి చెందిన ఫాల్కన్ 9 రాకెట్స్. ఆ ఫాల్కన్ 9 రాకెట్స్ రీయూజబుల్ రాకెట్స్ అంటారు. అలానే స్పేస్ ఎక్స్ కంపెనీ ఫౌండర్ అయిన ఎలాన్ మస్క్ టెస్లా కంపెనీ కూడా ఫౌండర్ ఆయనే. టెస్లా కంపెనీ అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ కంపెనీ. మరి ఇప్పుడు ఇవన్నీ పీడిఎఫ్లో ఇవన్నీ ఇవ్వరు కదండి, డైరెక్ట్గా ఇస్తాడు ప్రపంచంలోనే తొలి ట్రిలియనియర్ ఎలాన్ మస్క్ అని. ఇంకా ఫాల్కన్ 9 రాకెట్ రీయూజబుల్ అవన్నీ పీడిఎఫ్లో ఎందుకు పొందుపరుస్తారు, అంత ఈజీ పొందుపరచరు. సో క్లాస్లోనే ఎక్కువ చెప్తారండి ఎవరైనా ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వన్, పర్సన్స్ ఇన్ న్యూస్. మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా కన్నుమూత. పర్సన్స్ ఇన్ న్యూస్ అండి. జనరల్గా ఇక్కడ ఆస్పిరెంట్స్ నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, చాలామంది గొప్ప వ్యక్తులు ఉంటారు, వాళ్ళు మరణించినప్పుడు వాళ్ళ గురించి 2 పాయింట్లు తెలుసుకోవాలి. జస్పాల్ రాణా ఈయన ఒక ఫేమస్ ఇండియన్ షూటింగ్ కోచ్ కూడా, భారత షూటింగ్కి కోచ్గా కూడా పనిచేశారు. ఈయన 49 ఇయర్స్ ఏజ్లో మరణించారండి. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఈయన కెరీర్లో సాధించిన మెడల్స్ ఎన్ని అంటే 15 మెడల్స్ సాధించారు. అందులో 9 గోల్డ్ మెడల్స్, 4 సిల్వరు, 2 బ్రాంజ్. ఈ 15 మెడల్స్ 4 కామన్వెల్త్ గేమ్స్లో ఈయనకు వచ్చాయి. 1994 కామన్వెల్త్ గేమ్స్, 98 కామన్వెల్త్ గేమ్స్, 2002 కామన్వెల్త్ గేమ్స్, 2006 కామన్వెల్త్ గేమ్స్లో ఈయన మెడల్స్ సాధించారు. 1994లో ఈయనకు అర్జున అవార్డు కూడా లభించింది. 1997లో పద్మశ్రీ కూడా వచ్చింది. 2020లో ద్రోణాచార్య అవార్డు కూడా లభించింది. ముఖ్యంగా ఇండియన్ ఫేమస్ షూటర్ మను బాకర్ ఉంది కదా, ఆమెకి కోచ్ ఇండియన్ ఫేమస్ షూటర్ మను బాకర్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో 2 బ్రాంజ్ మెడల్స్ గెలుపొందింది, కాంస్య పథకాలు. దానికి మెయిన్ రీజన్ ఈయన కోచ్. నెక్స్ట్ వన్, బుక్స్ ఇన్ న్యూస్ అండి. వార్తల్లో ఉన్న పుస్తకాలు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ అగైన్ న్యూస్ పేపర్లో మనకి కనబడింది కాబట్టి డిస్కస్ చేసుకోవాలి. టైడ్స్ ఆఫ్ ద టైమ్, భారత్స్ హిస్టరీ త్రూ మురల్స్ ఇన్ పార్లమెంట్. ఈ పుస్తకము రాజ్యసభ ఎంపీ సుధామూర్తి గారు రాసిన పుస్తకం అండి. బ్రిటన్లో కూడా ఈ పుస్తకాన్ని రిలీజ్ చేశారు. మనం డిస్కస్ చేసుకున్నాం ఏప్రిల్ 2026లో ఈ పుస్తకాన్ని వైస్ ప్రెసిడెంట్ సిపి రాధాకృష్ణన్ గారు, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా గారు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మరి ఇప్పుడు బ్రిటన్లో కూడా దీన్ని లాంచ్ చేశారు. బ్రిటన్లో కూడా మరి ఎవరు రిలీజ్ చేశారంటే బ్రిటన్లోని భారత హై కమిషనర్ పి కుమరన్ గారు విడుదల చేశారు. బ్రిటన్లోని ఇండియన్ హై కమిషనర్ పి కుమరన్ గారు రిలీజ్ చేశారు. మరి ఇక్కడ ఈ బుక్ వచ్చేసి ఏం చెప్తుంది అంటే, మనకి పార్లమెంట్ ఉంది కదా, సంవిధాన్ సదన్లో ఉన్న మురల్ పెయింటింగ్స్ ఉంటాయి కదా, కుడ్యాలు అంటారు కదా, ఆ మురల్ పెయింటింగ్స్ 58 ఉంటాయి. ఆ 58 మురల్స్ గురించి డిస్క్రిప్షన్, మన యొక్క ప్రైడ్, మన యొక్క చరిత్రని సంస్కృతిని తెలిపే పెయింటింగ్స్ గురించి చెప్తుంది బుక్. నెక్స్ట్ వన్, ఇంపార్టెంట్ డేస్. వార్తల్లో ముఖ్యమైన దినోత్సవాలు. గ్లోబల్ విండ్ డే 2026 అండి, అంతర్జాతీయ పవన దినోత్సవం. ఎవ్రీ ఇయర్ జూన్ 15న సెలబ్రేట్ చేసుకుంటారు. మరి ఇక్కడ ఆస్పిరెంట్స్ నేను మళ్ళీ చెప్పేది ఒకటే అండి, రోజుకొక డే అనేది వార్తల్లో ఉంటుంది. చాలా డేస్ అనేవి మనకి కొన్ని ముఖ్యమైన దినోత్సవాలు ఉంటాయి. ఉదాహరణకు వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే, వరల్డ్ వెట్రాన్స్ డే, అటువంటివి. గ్లోబల్ విండ్ డే, సోలార్ డే, గ్లోబల్ విండ్ డే, మండే, ట్యూస్డే, థర్స్డే. మనం తెలుసుకోవాల్సింది ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇలా అడగడానికి ఛాన్స్ ఉందా, ఎలా అడిగే ఛాన్స్ ఉంది. మరి గ్లోబల్ విండ్ డే తీసుకుంటే ఎవ్రీ ఇయర్ 15th జూన్. మరి విండ్ ఏంటి? విండ్ ఎనర్జీని మనము ప్రొడ్యూస్ చేయాలి. ఈ యొక్క విండ్ ఎనర్జీ, పవన శక్తిని బాగా ఉత్పత్తి చేయాలి, అవగాహన తీసుకురావాలనే ఉద్దేశంతో ఎవ్రీ ఇయర్ నిర్వహిస్తారండి. మరి ఈ సందర్భంగా గ్లోబల్ విండ్ డే సందర్భంగా 2026 సందర్భంగా భారతదేశము గోవాలో ఒక జాతీయ సదస్సును నిర్వహించింది. గోవాలో
ఒక విండ్ కాన్ఫరెన్స్, నేషనల్ విండ్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. మరి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది, ఇండియా నిర్వహించిన జాతీయ విండ్ సమావేశం థీమ్ వచ్చేసి విండ్ ఎనర్జీ ఫ్రమ్ యాంబిషన్ టు యాక్సలరేషన్, విండ్ ఎనర్జీ ఫ్రమ్ యాంబిషన్ టు యాక్సలరేషన్ అనే థీము. కానీ అంతర్జాతీయ థీమ్ వేరు. గోవాలో నిర్వహించిన జాతీయ పవన సమావేశానికి ఇది థీము, కానీ అంతర్జాతీయ థీమ్ వేరుంటుంది. ఫస్ట్ గ్లోబల్ విండ్ డేని 2007 నుంచి కండక్ట్ చేస్తూ ఉన్నారు. ఎవరు నిర్వహిస్తారు అంటే దీన్ని విండ్ యూరప్ అనే ఒక సంస్థ, విండ్ యూరప్ మరియు గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ అనే ఒక సంస్థ, గ్లోబల్ విండ్ ఎనర్జీ కౌన్సిల్ అనే ఒక సంస్థ. మరి థీమ్ ఏంటి? గ్లోబల్ థీమ్, అంతర్జాతీయ థీమ్ వచ్చేసి అవర్ విండ్ అవర్ కమ్యూనిటీ. ఇది చాలా ఇంపార్టెంట్, అవర్ విండ్ అవర్ కమ్యూనిటీ. మరి ఇక విండ్ ఎనర్జీ ఇండియా ఏ ప్లేస్లో ఉంది? ప్రపంచంలో 4th ప్లేస్లో ఉంది. విండ్ ఎనర్జీ ప్రొడక్షన్లో 4th ప్లేస్లో ఉంది. ఫస్ట్ ప్లేస్లో చైనా, సెకండ్ అమెరికా, థర్డ్ జర్మనీ, 4th ఇండియా. మరి ఇండియాలో విండ్ ఎనర్జీ కెపాసిటీ ఎంత ఉంది? 2026 మార్చి నాటికి మనం ఉత్పత్తి చేసిన విండ్ ఎనర్జీ వచ్చేసి సుమారుగా 56.09 గిగావాట్, 56.09 గిగావాట్లు. యాజ్ ఆఫ్ మార్చ్ 2026 అవర్ ఇన్స్టాల్డ్ విండ్ కెపాసిటీ ఈజ్ 56.09 గిగావాట్. సో గుర్తుపెట్టుకొని 2007 నుంచి నిర్వహిస్తూ ఉన్నారు. అదే సోలార్లో అయితే ఎంత అండి? సోలార్ ఎనర్జీలో మనమే డిస్కస్ చేసుకున్నాం నిన్ననే, రీసెంట్గానే. 2025లో ఇండియా అమెరికాను దాటేసి 2nd ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ప్లేస్ చైనా. ఇక ఇవాళ క్వశ్చన్ అండి, 2025లో భారతదేశపు అగ్రశ్రేణి కంటైనర్ పోర్ట్ ఏది? మనం డిస్కస్ చేసుకున్నాం. వరల్డ్ బ్యాంక్ ఇచ్చిన కంటైనర్ పోర్ట్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ ప్రకారము 2025లో ఇండియా యొక్క టాప్ కంటైనర్ పోర్ట్ ఏది? ట్రై చేయండి ఆన్సర్. కానీ నిన్నటి క్వశ్చన్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2026 ఇండియా ర్యాంక్ ఎంత? ఫస్ట్ దీన్ని ఎవరు రిలీజ్ చేస్తారంటే ఆస్ట్రేలియాలోని సిడ్నీకి చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఐఈపీ సంస్థ. మరి ఇండియా ర్యాంక్ వచ్చేసి 2025లో ఎంత ఉండిందో చూసుకోవాలి. 2025లో 115th ప్లేస్, 115వ ప్లేసు. 2026లో 127వ స్థానం, అంటే 12 స్థానాలు దిగజారినాము. శాంతి కరువు అవుతుంది. 2026లో ఇండియా 127th ప్లేస్. మరి ఎన్ని దేశాలను పరిగణలోకి తీసుకున్నారంటే 163 కంట్రీస్. మరి ఫస్ట్ ప్లేస్ ఏది అంటే ఐస్లాండ్ కంట్రీ, లాస్ట్ ప్లేసు రష్యా. సో నీట్గా నోట్స్ రాసుకోండి. పీడిఎఫ్లు ఒక్కటి చదివేసి క్లాస్ వింటే మాత్రము నా దృష్టిలో అయితే అది అంత సత్ఫలితాలు ఇవ్వడానికి తక్కువ స్కోప్ ఉంటుందండి. అంటిల్ అన్లెస్ యు ఆర్ ఎన్ ఏకసంతాగ్రాహి. ఒక్కసారి వింటేనే ఇక మర్చిపోము అనుకునే కెపాసిటీ, ఆ కెపాసిటీ ఉన్న వాళ్ళు అయితే జస్ట్ వినండి సరిపోతుంది. ఇవి వాళ్ళ కరెంట్ అఫైర్స్ అండి. మనం ఒకసారి క్విక్గా రీక్యాప్ చూద్దాం. ఇండియా ఫ్రాన్స్ ఇన్నోవేషన్ రోడ్ మ్యాప్ 2030, బీహార్లోని 3 చేతి కళలకు భౌగోళిక గుర్తింపు, రైస్ కాన్క్లేవ్ 2026, స్మార్ట్ విలేజ్ స్కీమ్ సిఎస్ఐఆర్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 10.5 lakh ఎల్ఈడి వీధి దీపాలు, నావెల్ యాంటీషిప్ మిస్సైల్ మీడియం రేంజ్ డిఆర్డిఓ, మల్టీ లేయర్డ్ బ్యాలిస్టిక్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్, AN-32 కార్గో ప్లేన్, C-295 ఎయిర్క్రాఫ్ట్, భారత సంతతి వైద్యురాలకి బ్రిటన్ అత్యున్నత పురస్కారం, ప్రపంచంలోని తొలి ట్రిలియనీర్, మాజీ ఆసియా క్రీడల స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా కన్నమూత, టైడ్స్ ఆఫ్ టైమ్ బుక్, గ్లోబల్ విండ్ డే 2026. That's it. These are today's current affairs. We'll meet you again tomorrow, and thank you everyone.